ఈ వీడియోలో గట్ నుంచి బ్రెయిన్కి కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, గట్ బ్యాక్టీరియా మన బ్రెయిన్ హెల్త్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, గట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసే చాలా సింపుల్ ఫర్మెంటెడ్ సౌర్క్రాట్ రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. గట్ నుంచి బ్రెయిన్కి మరియు బ్రెయిన్ నుంచి గట్కి టూ-వే కమ్యూనికేషన్లో హెల్ప్ చేసే నర్వ్ వేగస్ నర్వ్. గట్ నుంచి బ్రెయిన్ మరియు బ్రెయిన్ నుంచి గట్కి కమ్యూనికేషన్ని గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. గట్ బ్రెయిన్ యాక్సిస్కి తోడ్పడే నర్వ్ వేగస్ నర్వ్. గట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటే వేగస్ నర్వ్ ద్వారా పాజిటివ్ సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్తూ బ్రెయిన్ స్ట్రెస్ ఫ్రీగా ప్రశాంతంగా డే అంతా వర్క్ చేసుకున్నట్టుగా హెల్ప్ అవుతుంది. బ్రెయిన్లో స్ట్రెస్ ఫ్రీ ఉన్నప్పుడు బ్రెయిన్ నుంచి వేగస్ నర్వ్ ద్వారా మళ్ళీ పాజిటివ్ సిగ్నల్స్ గట్కి వెళ్తూ మరింత గుడ్ బ్యాక్టీరియా తయారయ్యేటట్టుగా హెల్ప్ అవుతుంది. అలా కాకుండా గట్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే గట్ నుంచి బ్రెయిన్కి స్ట్రెస్ సిగ్నల్స్ పంపిస్తూ బ్రెయిన్లో మరింత స్ట్రెస్ యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది. బ్రెయిన్లో మరింత స్ట్రెస్ యాంగ్జైటీ క్రియేట్ అయినప్పుడు మళ్ళీ బ్రెయిన్ నుంచి గట్కి స్ట్రెస్ సిగ్నల్స్ పంపిస్తూ గట్లో మరింత బ్యాడ్ బ్యాక్టీరియా తయారవుతుంది. ఈ రకమైన సైకిల్ అంటే గట్ నుంచి బ్రెయిన్, బ్రెయిన్ నుంచి గట్కి ఒక విషియస్ సైకిల్ ఏర్పడుతుంది. విషియస్ సైకిల్ అంటే అచ్చ తెలుగులో ఒక విషవలయం. గట్లో బ్యాడ్ బ్యాక్టీరియాకి ప్రధాన కారణాలు యాంటీబయాటిక్స్, జంక్ ఫుడ్స్, పురుగు మందులు వాడిన పదార్థాలు తీసుకోవడం, ఎయిర్ వాటర్ పొల్యూషన్, ఆల్కహాల్ మరియు స్ట్రెస్. ఈ 6 ప్రధాన కారణాలు గట్లో బ్యాడ్ బ్యాక్టీరియాని పెంచి మన మనస్సు మరింత స్ట్రెస్ యాంగ్జైటీ కలుగజేస్తూ జంక్ ఫుడ్స్, ఆల్కహాల్ తీసుకునేటట్టుగా తోడ్పడుతుంది. ఈ రకమైన విషవలయాన్ని ఛేదించి అంటే గట్లో గుడ్ బ్యాక్టీరియాని పెంపొందించుకోవడానికి ప్రోబయాటిక్ రిచ్ ఫుడ్స్ చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మన ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రోబయాటిక్ రిచ్ ఫుడ్ సౌర్క్రాట్ని 2 ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. సౌర్క్రాట్ తయారీకి 2 ఇంగ్రీడియంట్స్. ఒకటి ఆర్గానిక్ అంటే ఎటువంటి పురుగు మందులు వాడని క్యాబేజ్ మరియు సీ సాల్ట్. ఫర్మెంట్ చేసుకోవడానికి సూపర్ మార్కెట్స్లో ఇలాంటి ఎయిర్ టైట్నింగ్ జార్స్ వస్తాయి. ఎలాంటి పురుగు మందులు వాడని ఆర్గానిక్ క్యాబేజ్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఫర్మెంట్ చేసుకోవడానికి కొంత సీ సాల్ట్ తీసుకోవాలి. సీ సాల్ట్ మరీ ఎక్కువ వాడకూడదు. సీ సాల్ట్ ఎక్కువ వాడినా ఫర్మెంట్ అయ్యే బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఇక్కడ 1.5 కిలో క్యాబేజ్కి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ సీ సాల్ట్ తీసుకున్నాను. ఇలా క్యాబేజ్కి సీ సాల్ట్ కలిపి చాలా మెత్తగా ప్రెస్ చేసుకొని బయటకు వచ్చిన వాటర్తో పాటుగా క్యాబేజ్ని ఎయిర్ టైట్నింగ్ జార్స్లో ఇలా ప్రెస్ చేసేసి ఇలా 10 days ఫర్మెంట్ అయిన తర్వాత ఈ సౌర్క్రాట్ని డైలీ ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సౌర్క్రాట్ని ఒక థైరాయిడ్ ప్రాబ్లం మరియు సీబో ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్పితే ఎవరైనా తీసుకోవచ్చు. ప్రోబయాటిక్ రిచ్ ఫుడ్తో పాటుగా మన మనస్సు స్ట్రెస్ ఫ్రీగా ఉండాలంటే మెడిటేషన్ చాలా మంచి హెల్ప్ చేస్తుంది. కైతో మన రిలేషన్ అర్థం చేస్తూ మెడిటేషన్ మన దినచర్యలో ఎందుకు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఈ వీడియో మరియు ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రమే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.